सुरवन्दितलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं कनकमहामणिभूषितलिङ्गं फणिपतिवेष्टितशोभितलिङ्गम् ಕಲ್ಯಾಣವೆಂಬ ಪ್ರಣತೆಯಲ್ಲಿ ಭಕ್ತಿರಸವೆಂಬ ತೈಲವನೆರೆದು ಕಲ್ಯಾಣವೆಂಬ ಪ್ರಣತೆಯಲ್ಲಿ ಭಕ್ತಿರಸವೆಂಬ ತೈಲವನೆರೆದು ಕಲ್ಯಾಣವೆಂಬ ಪ್ರಣತೆಯಲ್ಲಿ ಭಕ್ತಿರಸವೆಂಬ ತೈಲವನೆರೆದು ಕಲ್ಯಾಣವೆಂಬ ಪ್ರಣತೆಯಲ್ಲಿ ಭಕ್ತಿರಸವೆಂಬ ತೈಲವನೆರೆದು ಆಚಾರವೆಂಬ ಬತ್ತಿಗೆ ಬಸವಣ್ಣನೆಂಬ ಜ್ಯೋತಿಯ ಮುಟ್ಟಿಸಲು ಆಚಾರವೆಂಬ ಬತ್ತಿಗೆ ಬಸವಣ್ಣನೆಂಬ ಜ್ಯೋತಿಯ ಮುಟ್ಟಿಸಲು ಆಚಾರವೆಂಬ ಬತ್ತಿಗೆ ಬಸವಣ್ಣನೆಂಬ ಜ್ಯೋತಿಯ ಮುಟ್ಟಿಸಲು ತೊಳಗಿ ಬೆಳಗುತ್ತಿದ್ದಿತಯ್ಯ ತೊಳಗಿ ಬೆಳಗುತ್ತಿದ್ದಿತಯ್ಯ ಶಿವನ ಪ್ರಕಾಶ ಶಿವನ ಪ್ರಕಾಶ ಶಿವನ ಪ್ರಕಾಶ ಕಲ್ಯಾಣವೆಂಬ ಪ್ರಣತೆಯಲ್ಲಿ ಭಕ್ತಿರಸವೆಂಬ ತೈಲವನೆರೆದು ಕಲ್ಯಾಣವೆಂಬ ಪ್ರಣತೆಯಲ್ಲಿ ಭಕ್ತಿರಸವೆಂಬ ತೈಲವನೆರೆದು ಆಚಾರವೆಂಬ ಬತ್ತಿಗೆ ಆಚಾರವೆಂಬ ಬತ್ತಿಗೆ ಬಸವಣ್ಣನೆಂಬ ಜ್ಯೋತಿಯ ಮುಟ್ಟಿಸಲು ಬಸವಣ್ಣನೆಂಬ ಜ್ಯೋತಿಯ ಮುಟ್ಟಿಸಲು ಆಚಾರವೆಂಬ ಬತ್ತಿಗೆ ಬಸವಣ್ಣನೆಂಬ ಜ್ಯೋತಿಯ ಮುಟ್ಟಿಸಲು ಆಚಾರವೆಂಬ ಬತ್ತಿಗೆ ಬಸವಣ್ಣನೆಂಬ ಜ್ಯೋತಿಯ ಮುಟ್ಟಿಸಲು ತೊಳಗಿ ಬೆಳಗುತ್ತಿದ್ದಿತಯ್ಯ ತೊಳಗಿ ಬೆಳಗುತ್ತಿದ್ದಿತಯ್ಯ ಶಿವನ ಪ್ರಕಾಶ ಶಿವನ ಪ್ರಕಾಶ ಶಿವನ ಪ್ರಕಾಶ ಕಲ್ಯಾಣವೆಂಬ ಪ್ರಣತೆಯಲ್ಲಿ
ಭಕ್ತಿರಸವೆಂಬ ತೈಲವನೆರೆದು 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 ಆ ಬೆಳಗಿನೊಳಗೆ ಬೆಳಗುತ್ತಿದ್ದರಯ್ಯ ಅಸಂಖ್ಯಾತ ಪ್ರಮಥ ಗಣಗಳು ఆషాఢ మాసంలో గత సంవత్సరం నుంచి మా గురువర్యులైనటువంటి అజయ్ తర్వాత దానికి సంబంధించినటువంటి పెద్ద మనుషులందరికీ ఒక మంచి ఒరవడికను తీసుకొచ్చి భిక్షాటన కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం పోయిన సంవత్సరం స్టార్ట్ చేశారు. ఇది నిరంతరం కొనసాగుతుంది. దీనికి సంబంధించిన కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వర్తించాలని కోరుకుంటున్నాను. ఈ భిక్షాటన కార్యక్రమం అనేది వీరశైవ ధర్మానికి సంబంధించినటువంటిది. గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుదేవ మహేశ్వర్ అనే ఒక నానుడితోనే మాకు గురువులైనటువంటి మీకు పాదసేవ చేసుకోవడం కానీ ఆ కార్యక్రమాల్లో మేము పాల్గొన్నందుకు మా యొక్క ఇష్టకామన అంటే మా యొక్క జన్మ ధన్యమైందని భావిస్తున్నాం. గురు ధర్మ దీక్ష లింగాయ నమః. వీరశైవ ధర్మంలో గురువుల ప్రాధాన్యత ఎనలేనిది. గురు, జంగమ, లింగ, పాదోదక ఏవైతే ఉన్నాయో ఇవి బాగా ప్రాధాన్యత కలిగినవి. సో ఈరోజు మా గురువులు ఈ ఆషాఢ మాస సందర్భంగా ఇంటింటికి వచ్చి వాళ్ళు భిక్షాటన చేస్తారు. అట్లాగే ఆ గురువులకు సేవ చేసే భాగ్యాన్ని కూడా వాళ్ళు శిష్యులకు ఇస్తారు. సో ఈ సందర్భంగా ఈరోజు ఈ గురువులు మా ఇంటికి రావడం జరిగింది. వీరశైవ ధర్మంలో ఈ గురువులకు, ఈ జంగములకు, ఈ భిక్షాటనకు చాలా ప్రాధాన్యత ఉంది. వీరశైవ ధర్మ పరంపరలో అత్యంత ప్రాముఖ్యమైనటువంటి గురుధర్మ భిక్ష కార్యక్రమాన్ని బోధన పట్టణంలోని పురాణే మఠం ద్వారా నిర్వహించడం జరుగుతున్నది ప్రతి సంవత్సరము. ఈ కార్యక్రమంలో మరి మా వీరశైవ బంధువులైనటువంటి లింగాయతుల వాళ్ళందరి ఇంటికి కూడా, శిష్యులందరి ఇంటికి కూడా వెళ్ళేసి అక్కడ భిక్షా కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో జిల్లా ధూపదీప నైవేద్యం అధ్యక్షులు రాచప్ప గారు, బోధన పట్టణ జంగమ సమాజ్ అధ్యక్షులు నరసింగప్ప గారు, పట్టణ ప్రధాన కార్యదర్శి శంకరప్ప గారు, మరి జంగమ సమాజం ఆధ్వర్యంలో వీరశైవ లింగాయత సమాజ్ సౌజన్యంతో కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నిర్వహించుకోవడం ఆనందదాయకం. దీని ప్రధాన ఉద్దేశం లోక కళ్యాణార్థం అందరూ కూడా సుఖ సంతోషాలతో సమృద్ధిగా జీవించాలని చెప్పేసి ఏదైతే చెప్పినటువంటి మొట్టమొదటి ధర్మం ఉందో అది వీరశైవ ధర్మం. ఆ ధర్మాన్ని మళ్ళీ సమాజంలో వచ్చే తరాన్ని వరకు అందించడాన్ని ఒకే ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతున్నది. దీనికి సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా బంధువుల తరఫున, సమాజం తరఫున, మఠ సంస్థానం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. కార్యక్రమాన్ని మమేకం చేయడానికి మరి సమాజానికి అందజేసేటువంటి పురాణ దిలీప్ కుమార్ కూడా మేము ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నేటి రోజున ఆషాఢ మాస సందర్భంగా వీరశైవ సమాజ్ గురువులందరూ కూడా వీరశైవ లింగాయత సమాజానికి ఇళ్ళకి ఇచ్చేసి వారి యొక్క ధర్మ భిక్ష చేస్తూ మా అందరికీ కూడా వారి యొక్క ఆశీర్వాదాలు అందించినందుకు మొదటగా ఇక్కడికి విచ్చేసిన గురువులందరికీ కూడా, జంగమ సమాజ్ గురువులందరికీ కూడా మా కుటుంబం తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా మా ఇంటికి అంటే లింగాయత సమాజ్ వాళ్ళ ఇంటికి ఇచ్చేసి మీ యొక్క ఆశీర్వాదాలు ముందు కూడా ఇదే విధంగా ఆశీర్వదిస్తారని, అందరూ కూడా సుఖ సంతోషాలుగా ఉండేటట్టు చూస్తారని తెలియజేసుకుంటూ ఆ భగవంతుని ఈశ్వరుని ప్రార్థిస్తూ, అదేవిధంగా మనం ఏ కార్యక్రమం చేసినా ముందు మన ఇంటిలో లింగాయత సమాజంలో ఇంటిలో ఏ కార్యక్రమం చేసినా మన జంగం సమాజ్ వారితోనే ఆ కార్యక్రమాలు చేసే విధంగా అందరూ కూడా కోరుకుంటారని తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా ఈ ఆషాఢ మాస సందర్భంగా విచ్చేసిన ప్రతి ఒక్క జంగం గురువుకు అందరికీ కూడా పేరున మా కుటుంబం తరపున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. ఆషాఢ మాసంలో భాగంగా జంగమ గురువులు ఎవరైతే మా ఇంటికి వచ్చేసి మాకు భిక్షాటన భాగంగా మా ఇంటికి వచ్చేసి మాకు పాదపూజ చేసేటువంటి అవకాశాన్ని కల్పించినందుకు మేము ధన్యులుగా భావిస్తున్నాం. వీరశైవ ధర్మము ఎంతో గొప్పది. ఆ ధర్మంలో భాగంగా
జంగములను సేవించుకోవడం అనేటువంటిది ముఖ్యంగా ఈ ఆషాఢ మాసంలో సేవించుకోవడం ఎంతో అదృష్టకరమైనటువంటిది. అలాంటి అదృష్టాన్ని మాకు కలిగించినందుకు, అట్లాగే ఈ వీరశైవ ధర్మం అనేటువంటిది తర్వాతి తరాలకు కూడా అర్థమయ్యేటట్టుగా ఏదైతే ఈ జంగములు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారో దానికి ఈ భిక్షాటన కార్యక్రమం ఏదైతే చేస్తున్నారో దానికి వీరశైవ ధర్మం తరపున మేమందరం కూడా రుణపడి ఉంటాం. ఇది ఇట్లాగే కొనసాగాలి పరంపర అని చెప్పేసి ఆశిస్తున్నాము. ధన్యవాదాలు. జగద్గురు పంచాచార్య మహారాజ్ కీ జై.